హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి ఆరోగ్యము అనేటువంటిది ఐదవ ఆడుదాం చేద్దాము నేర్చుకుందాము అనేటువంటి దాంట్లో ఐదవ తరగతి పూణే మహారాష్ట్ర గవర్నమెంట్ ఆరోగ్యం గురించి తెలుసుకుందాము. ప్రతిరోజు ఉదయం తొందరగా లేస్తాను, ఈ విధంగా నా దినచర్యను గురించి మీరు రాయవలసి ఉంటుంది. తర్వాత దినచర్యలో విశిష్టమైనటువంటి అంశాలను గురించి రాయాలి. నేను ప్రతిరోజు ఉదయం వ్యాయామం చేస్తాను, అందువల్ల నేను రోజంతా తాజాగా ఉంటాను. ఈ విధంగా వచ్చేసి మీరు రాయవలసి ఉంటుంది. సరే, ఉదయాన్నే ఏం చేస్తామంటే ప్రతిరోజు ఉదయం వచ్చేసి తొందరగా లేస్తాను, లేచాక ఏమేం చేస్తావో రాయము. ఉదయాన్నే నిద్ర నుండి మేల్కొనండి, తర్వాత వచ్చేసి మేల్కొనుట, తర్వాత వచ్చేసి కాలకృత్యాలను తీర్చుకొనుట, టాయిలెట్ వెళ్ళేసి ముఖం కాళ్ళు చేతులు కడుక్కోవడము, దంతాలను శుభ్రపరచుట, తర్వాత యోగాసనములు చేయుట, ఆసనాలను చేయడము, తర్వాత స్నానం చేయడము, అల్పాహారము అంటే టిఫిన్ చేసేసి పాఠశాలకు వెళ్ళడము దినచర్య అనమాట. ప్రతిరోజు ఉదయం చేసేటువంటి పనులు. తర్వాత దినచర్యలో విశిష్టమైనటువంటి అంశాలు, నేను ప్రతిరోజు ఉదయం వచ్చేసి వ్యాయామం చేస్తాను, అందువలన నాకు రోజు తాజాగా ఉంటుంది. తర్వాత వచ్చేసి పెద్దలకు సహాయపడడం వల్ల వీలున్నంత వరకు పెద్దలకు పనిలో సహాయపడము వచ్చేసి సంతోషాన్ని కలిగిస్తుంది. మధ్యాహ్న భోజనము ఆహారము తిన్న తర్వాత ఆటలు ఆడుకోవడము, సాయంత్రం వచ్చేసి ఆటలు ఆడుకోవడము, తర్వాత వచ్చేసి హోంవర్క్ అనేటువంటి చేసుకోవడము, స్కూల్ వర్క్ అనేటువంటిది పూర్తి చేయడము, అప్పటి పాఠాలు అప్పటికప్పుడు చదువుకోవడము, తర్వాత వచ్చేసి రాత్రి భోజనం చేయడము, నిద్రించడము అనేటువంటిది మనము రోజు చేసేటువంటి పనులు. తర్వాత ఇక్కడ ఆహారం గురించి చెప్తూ ఉన్నారు. సాధారణంగా మన ఆహారంలో వచ్చేసి ఎక్కువగా పిండి పదార్థాలు, ప్రోటీన్లు, కొవ్వు పదార్థాలు, విటమిన్లు, క్షారాలు, ఖనిజాలు, నీరు ఇమిడి ఉంటాయన్నమాట. వీటి వలన మన ఆహారము సమతుల్యంగా ఉంటుంది. ఇవన్నీ కలిగినటువంటి ఆహార పదార్థాలను మనం తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నా భోజనం ఏమేమిటి అనేటువంటిది ఇక్కడ చెప్తూ ఉన్నారు. పదార్థాలు: అన్నము, పప్పు, చారు, రొట్టె. నానమ్మ, తాతయ్య, అమ్మ, నాన్న, అక్క, అన్న భోజనం చేస్తున్నారు. వారి మధ్య కింది భాషణ జరుగుతున్నది, అంటే సంభాషణ జరుగుతున్నది. ఇద్దరు మాట్లాడుకుంటున్నారు, వీళ్ళందరూ మాట్లాడుకున్నారు. తాతయ్య వచ్చేసి, ఆహా, ఈరోజు పప్పుచారు చాలా ఎంతో రుచిగా ఉంది అని తాతయ్య అన్నారు. నానమ్మ వచ్చేసి, అన్ని పప్పులను కలిపి పప్పుచారు తయారు చేసింది అని చెప్పేసరికి నాన్న వచ్చేసి, అందుకే ఇంత రుచిగా ఉంది అని చెప్పేసి చెప్పారనమాట నాన్న. అన్న, కేవలము రుచికరంగానే కాదు, అందులో శరీరానికి అవసరమైనటువంటి విటమిన్లు, పిండి పదార్థాలు, ప్రోటీన్లు కూడా ఉంటాయి. నీకు ఎలా తెలుసురా అని అమ్మ అడిగింది. అమ్మ, ఇవన్నీ మాకు పాఠశాలలో బోధిస్తారు, దీన్నే సమతుల్యమైనటువంటి ఆహారము అని అంటారు. సో కాబట్టి అన్నీ కలిసి ఉన్నటువంటి ఆహారాన్ని మనం తీసుకోవాలి. ఆరోగ్యమైనటువంటి బలమైనటువంటి శరీరం కోసము సరైనటువంటి ఆహారము ముఖ్యమైనదిగా ఉంటుంది. ప్రోటీన్లు, పిండి పదార్థాలు, కొవ్వు పదార్థాలు, విటమిన్లు, ఖనిజాలు ఆహారంలో ముఖ్యమైనటువంటి అంశాలు. వీటి నుంచి శరీరానికి అవసరమైనటువంటి శక్తి అనేటువంటిది లభిస్తుంది. వీటితో పాటు క్షారాలు, ఆహార పదార్థాల్లో పీచు ఉండడం వల్ల శరీరం అనేటువంటిది పెరుగుతుంది మరియు బాగా అభివృద్ధి అనేటువంటిది చెందుతుంది. చూడండి, ఎక్కువగా ఉండేటువంటి పదార్థాలు, కూరగాయలు ఎక్కువగా ఉండాలి. తర్వాత వచ్చేసి పాల సంబంధించినటువంటి పదార్థాలు ఎక్కువగా ఉండాలి. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఇవి జంక్ ఫుడ్లు అనేటువంటిది తినకూడదు. ఇవన్నీ వచ్చేసి మనము కాస్త పాటించినట్లయితే మనకు కావలసినటువంటి శరీరానికి కావలసినటువంటివన్నీ దొరుకుతాయి. తర్వాత వచ్చేసి నీరు అనేటువంటిది 8 గ్లాసుల వాటర్ అనేటువంటిది తీసుకోవాలి ప్రతిరోజు. ఆ తర్వాత వచ్చేసి వ్యక్తిగత స్వచ్ఛత అనేటువంటిది ప్రతి ఒక్కరూ చేయవలసినటువంటి ముఖ్యమైనటువంటి విషయం అనమాట. ఎందుకంటే శారీరక పరిశుభ్రత ప్రాముఖ్యత, శరీర అవయవాలను ఎందుకు శుభ్రపరచుకోవాలో రాయము. ఇక్కడ వచ్చేసి చర్మము, ప్రతిరోజు స్నానం చేయడం వలన మన చర్మం అనేటువంటిది ఆరోగ్యకరంగా ఉంటుంది. సో తద్వారా మనకు చర్మ వ్యాధులు అనేటువంటిది రాదనమాట. సరే, చర్మం గురించి తెలుసుకుందాము. ప్రతిరోజు స్నానం చేయడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. స్నానం చేసిన తర్వాత ఒక మెత్తని తడిగుడ్డను ఉపయోగించి చర్మం అనేటువంటిది, చర్మానికి చెప్తున్నాము, చర్మం వచ్చేసి ఆరోగ్యకరంగా ఉంటుంది. తర్వాత వచ్చేసి చర్మ వ్యాధులు అనేటువంటిది రాదు ప్రతిరోజు స్నానం చేయడం వల్ల. తర్వాత చెవి గురించి తెలుసుకుందాం. స్నానం చేసిన తర్వాత ఒక మెత్తని తడిగుడ్డను ఉపయోగించి చెవి బయటి భాగము, వెనుక భాగాన్ని మెల్లగా తుడవాలి. తుడిచిన తర్వాత గుడ్డను లేదా వేలిని చెవి రంధ్రం లోపలికి అస్సలు పెట్టకూడదు. మనం వచ్చేసి గుడ్డను కావచ్చు లేదా వచ్చేసి చేతిలో వేలును వచ్చేసి లోపలికి పెట్టకూడదు, చెవి రంధ్రంలోకి పెట్టకూడదు. మురికిని ఉపయోగించి, అంటే మన చేతులు మురికిగా ఉంటాయి కాబట్టి దాంట్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి బ్యాక్టీరియాలు లోపలికి వెళ్ళిపోతాయి అన్నమాట. చెవిలో ఉండేటువంటి గుమిలి, దుమ్ము, ధూళి లోపలికి వెళ్లకుండా రక్షిస్తాయి. ఇవి సాధారణంగా అవంతటా అవే వచ్చేసి బయటకు వచ్చేస్తుంది. తర్వాత వచ్చేసి బలపము, పెన్సిల్, పేనాను చెవిలో పెట్టి తిప్పుతూ ఉంటారనమాట చాలామంది పిల్లలు. అలాంటి పనులు చేయకూడదు అనమాట.
తర్వాత ముక్కు గురించి తెలుసుకుందాము. ముక్కు వచ్చేసి ప్రతిరోజు స్నానం చేసేటప్పుడు లేదా ముఖం కడుక్కునేటువంటి సమయంలో ముక్కు బయటి భాగాన్ని మెల్లగా నీటితో కడగాలి. ముక్కు లోపల ఎండిపోయినటువంటి లోపల మలినాలను వేళ్లతో గిల్లకూడదు. కొంతమంది అయితే ఎప్పుడు ముక్కులోనే చేయి పెట్టుకొని ఉంటారు, వేలు పెట్టుకొని ఉంటారు. కొద్దిగా గోరువెచ్చని నీళ్ళతో ముక్కు లోపలికి చల్లుకొని మెల్లగా టిష్యూని వాడాలి, లేదా కర్చీఫ్తో బాగా ముక్కులో వేళ్ళు లేదా పదునైనటువంటి గోళ్ళు పెట్టడం వల్ల లోపల ఉన్నటువంటి సున్నిత భాగము ఏమైపోతుంది, రక్తనాళాలు తెగి రక్తస్రావం అనేటువంటిది కలుగుతుందనమాట. పిన్నులు, పెన్నులు, తర్వాత వచ్చేసి పేనాలను, పెన్సిళ్లను, బలపాలను ముక్కు లోపల పెట్టుకోకూడదు. ఇలాంటి పనులు చేయకూడదు. తర్వాత పళ్ళ గురించి తెలుసుకుందాము. రోజుకు 2 సార్లు పండ్లు అనేటువంటి తోముకోవాలి. భోజనము లేదా ఏదైనా తిన్న తర్వాత ప్రతిసారి నోటిలో పుక్కిలించి ఉమ్మివేయాలి. పుక్కిలించుకోవాలి. అప్పుడు మన నోట్లో వచ్చేసి ఎటువంటి దుర్వాసన కావచ్చు లేదా ఆ నోటిలో పదార్థాలు కావచ్చు చిక్కుకోకుండా ఉంటుంది. తర్వాత చేతుల గురించి తెలుసుకుందాము. ప్రతి ఒక్కరికి తెలిసిందే, ప్రతి ఒక్కరు చేతులను సబ్బు లేదా లిక్విడ్ హ్యాండ్ వాష్తో భోజనానికి ముందు లేదా తర్వాత మరియు బయట స్థలాల్లో ఆడిన తర్వాత బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత వెంటనే వచ్చేసి కాళ్ళు చేతులు అనేటువంటిది కడుక్కోవడము ఆరోగ్యకరము. తర్వాత వచ్చేసి వెంట్రుకలని ఏ విధంగా శుభ్రపరచుకోవాలి. తల చర్మాన్ని ప్రతిరోజు నూనె రాసి తల దువ్వుకోవాలి. తలలో పేను, చుండ్రు, జుట్టు రాలడము వంటి సమస్యలకు ప్రతి వారము తలకి నూనె అంటి తలస్నానం చేయడము మంచిది. తర్వాత కండ్లు. ప్రతిరోజు కండ్లను వచ్చేసి 2-3 సార్లు శుభ్రమైనటువంటి చల్లని లేదా సాధారణమైనటువంటి నీటితో కళ్ళను మెల్లగా కడుక్కోవాలి. కళ్ళు కడిగిన తర్వాత టవల్తో వచ్చేసి తడిని మెల్లగా అద్దాలన్నమాట. కళ్ళను గట్టిగా రుద్దకూడదు. చేతులు కడుక్కోకుండా తర్వాత వచ్చేసి కంటిని తాకినట్లయితే కండ్లకు సంబంధించిన వ్యాధులు వస్తాయి. మరియు బయటకు వెళ్ళేటప్పుడు ఎండ, దుమ్ము, ధూళి నుండి రక్షించుకునే దానికోసము కళ్ళను రక్షించుకునేందుకు కంటి అద్దాలను వాడవచ్చు. కూలింగ్ గ్లాస్ని వాడవచ్చు లేదా గ్లాసులని వాడవచ్చు. తర్వాత వచ్చేసి విశ్రాంతి మరియు నిద్ర శారీరక శ్రమ చేస్తున్నప్పుడు శరీరంలోని శక్తి క్షీణిస్తుంది. దీనిని పుంజుకునే దానికోసముగా మళ్ళీ తాజాగా శక్తిని పొందడానికి విశ్రాంతి అనేటువంటిది ప్రతి ఒక్కరికి అవసరము. నిద్ర వలన మనకు ఆ యొక్క శక్తి అనేటువంటి లభిస్తుంది. అలసట దూరం అవుతుంది, ఉత్సాహంగా అనిపిస్తుంది, పనులు చేయుటకు కొత్త శక్తి లభిస్తుంది. శరీరానికి నిద్ర చాలా అవసరమైనప్పటికీ దాని విషయంలో కొన్ని అంశాలను తప్పకుండా పాటించాలన్నమాట. ఎలాగంటే పగలు నిద్రపోతే శరీరము బరువు పెరుగుతుంది, కాబట్టి పగలు నిద్రించకూడదు. అలాగే రాత్రి భోజనం తర్వాత వెంటనే నిద్రించకూడదు అనేటువంటిది మనము ఈ యొక్క నిద్ర గురించి మనం తెలుసుకున్నాము. మనము కొన్ని మంచి అలవాట్లు అనేటువంటిది తెలుసుకోవాలి. ఎట్లా అంటే మాస్క్ను ముక్కపట్టి ఉపయోగించాలి. ఎందుకంటే ఏ సందర్భాల్లో ఉపయోగించాలి, దుమ్ము ధూళిపోకుండా ఉండేటువంటి బయటికి వెళ్ళేటప్పుడు లేదా వచ్చేసి మనకు జలుబు చేసిన సందర్భాల్లో మనం వచ్చేసి మాస్కులను ఉపయోగించవచ్చు. మూసి ఉంచినటువంటి ఆహార పదార్థాలను తినకూడదు. నీటిని సరైనటువంటి విధంగా ఉపయోగించాలి. అంటే నీటిని వృధా చేయకూడదు. చెత్తను తగిన రీతిలో వచ్చేసి వేయండి, పారవేయాలి. తడి చెత్త తర్వాత వచ్చేసి పొడి చెత్తను వచ్చేసి ఈ యొక్క డస్ట్బిన్లో వేయాలి. మనము ప్రథమ చికిత్స గురించి తెలుసుకోబోతున్నాము. ఇక్కడ ఆటలు ఆడేటప్పుడు గాయమైతే ఇతర పనులను చేస్తున్నప్పుడు కాలడము లేదా కోసుకోవడము లేదా గీరుకోవడము వంటి గాయాలైనప్పుడు లేదా అనుకోకుండా ప్రమాదం జరిగినట్లయితే దాని తీవ్రతను దృష్టిలో ఉంచుకొని వైద్య సహాయం అందే వరకు వెంటనే మనము చేయబడినటువంటి తాత్కాలిక చికిత్సను ఏమంటాము, ప్రథమ చికిత్స అంటాము. సరే, ఈ విధంగా జరిగినప్పుడు ఏమేమి చికిత్స మనము తీసుకోవాలి, ప్రథమ చికిత్స ఏ విధంగా తీసుకోవాలనేటువంటిది మీకు చెప్తాను. ఇక్కడ ఇచ్చినటువంటి బొమ్మల ఆధారంగా కోసుకోవడము, గీరుకోవడము, తర్వాత వచ్చేసి బెనకడము, తర్వాత గుచ్చుకోవడము, తర్వాత వచ్చేసి మూగ దెబ్బ, వీటిని గురించి మనం తెలుసుకుందాము. తెలుసుకున్న తర్వాత ఏ విధమైనటువంటి చికిత్స చేయాలనేటువంటి చెప్దాము. మొట్టమొదటి వచ్చేసి కోసుకోవడం గురించి తెలుసుకుందాము. కోసుకున్నప్పుడు ఇప్పుడు వచ్చేసి పెన్సిలో లేకపోతే చెక్కుతూ ఉన్నాము, బ్లేడ్తో చెక్కుతూ ఉన్నాము, లేదా బ్లేడో లేకపోతే కత్తిరో ఏదో ఒకటి తెలియకుండా చేతికి తగిలింది, లేదా వచ్చేసి గాజు ముక్క తగిలింది అనుకుందాము. అలాంటి గాయంపై శుభ్రమైనటువంటి ఒక గుడ్డను లేదా దూదితో 5 నిమిషాల పాటు గట్టిగా నొక్కిపట్టి రక్తాన్ని ఆపాలి. ఆ తర్వాత వచ్చేసి గాయాన్ని కొళాయి కింద పెట్టి మట్టి తర్వాత వచ్చేసి దుమ్ము లేకుండా శుభ్రముగా వచ్చేసి కడగడము. తర్వాత గాయం ఆరిన తర్వాత యాంటీసెప్టిక్ తర్వాత వచ్చేసి క్రీమ్ వేసి బ్యాండేజ్ అనేటువంటిది కట్టాలి. తర్వాత వచ్చేసి తుప్పు పట్టినటువంటి వస్తువుల వల్ల కోసుకుంటే 24 గంటల లోపు మనం వచ్చేసి
టెటానస్ ఇంజెక్షన్ అనేటువంటిది టీటీ ఇంజెక్షన్ అనేటువంటిది వేయించాలి. సో ఈ విధంగా గాయమైనప్పుడు మనము చేయవలసినటువంటి ముందు జాగ్రత్త ప్రథమ చికిత్సను మనము తెలుసుకున్నాము. ఇప్పుడు గీరుకుపోవడము జరిగినప్పుడు మనం వచ్చేసి దాన్ని పరిశుభ్రమైనటువంటి నీళ్లతో బాగా తుడిచి తర్వాత వచ్చేసి ఆయింట్మెంట్ అనేటువంటిది రాస్తే సరిపోతుంది. ఆ తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనము ఇంజెక్షన్లు వేయించాలంటే ఇంజెక్షన్లు వేయించవచ్చు. తర్వాత వచ్చేసి బెనకడం గురించి తెలుసుకుందాము. ఇప్పుడు మామూలుగా ఆటలు ఆడేటప్పుడు బెనకడం అనేటువంటిది జరుగుతుంది. బెనికిన చేతికి లేదా కాలికి అస్సలు శ్రమ ఇవ్వకుండా పూర్తిగా విశ్రాంతి అనేటువంటిది ఇవ్వాలి. వాపు నొప్పి తగ్గడానికి ఒక గుడ్డలో ఐస్ ముక్కలు లేదా ఐస్ ప్యాక్ను వచ్చేసి 3-4 సార్లు 15 నిమిషాల పాటు మనం వచ్చేసి దెబ్బతిన్నటువంటి భాగంపై ఉంచాలి. వాపు రాకుండా ఉండేందుకు ఎలాస్టిక్ బ్యాండేజ్ అనేటువంటిది గట్టిగా మనము మరీ గట్టిగా కాకుండా కట్టాలన్నమాట. సో మరీ వదులుగా కాకుండా మరీ గట్టిగా కాకుండా కట్టుకోవాలి. పడుకున్నప్పుడు బెనికినటువంటి భాగానికి దిండును ఉంచుకోవాలి. విశ్రాంతి తీసుకోవడము అవసరం అనమాట బెనకడము జరిగినప్పుడు. సో ఈ యొక్క ప్రథమ చికిత్సను మనము తీసుకున్న తర్వాత అవసరమైతే డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనం చూపించుకోవచ్చు. ఏదైనా కాలికి గుచ్చుకున్నప్పుడు ప్రథమ చికిత్స ఏ విధంగా చేయాలి అంటే శీల, ముళ్ళు లేదా చిన్న సూది లేదా గాజు ముక్క గుచ్చుకున్నప్పుడు శుభ్రం చేసిన తర్వాత మెల్లగా తీయాలి. సరే, సో శుభ్రంగా ఉన్నటువంటి ఒక గుడ్డతో గాను లేదా దేంతో అయినా సరే శుభ్రంగా ఉన్నటువంటి వస్తువుతో దాన్ని తీయాలి. తర్వాత మేకు లేదా గాజు ముక్క లోపలికి బాగా గుచ్చుకుంటే సొంతంగా తీయడానికి ప్రయత్నించవద్దు. దీనివల్ల రక్తస్రావము ఎక్కువ అవుతుంది. వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనము వచ్చేసి దాన్ని శుభ్రపరచుకోవాలి. లేదు సాధారణమైనటువంటి ముళ్ళు గుచ్చుకున్నదనుకోండి, సబ్బుతో కానీ నీటితో కానీ శుభ్రపరిచి యాంటీసెప్టిక్ లోషన్ వంటివి రాస్తే దానికి టీటీ ఇంజెక్షన్ అనేటువంటిది వేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో కాబట్టి ఇటువంటి మనము సొంత వైద్యాలు అనేటువంటిది కాకుండా కాస్త దాన్ని ఊరట కలిగించే విధముగా ప్రథమ చికిత్స అనేవి చేసుకున్న తర్వాత డాక్టర్ని సంప్రదించాలి. తర్వాత మూగ దెబ్బ అని వినుంటాము. ఇప్పుడు వచ్చేసి ఏదైనా బలంగా తగిలి రక్తం రాకుండా లోపలే గడ్డగట్టుకొని పోయి ఉంటుంది అనమాట ఆ యొక్క రక్తం అనమాట. సో అలాగా వెళ్ళినప్పుడు నీలంగాను లేకపోతే నల్లగాను ఆ ప్రాంతం అంతా తయారైపోతుంది అనమాట. దాన్ని మూగ దెబ్బ అంటారు. దెబ్బ తగిలిన వెంటనే ఐస్ ప్యాకు లేదా చల్లటి నీటి గుడ్డతో 15 నిమిషాలు కాపరం అనేటువంటి పెట్టాలి. ఇది వాపును రక్తం గడ్డగట్టాన్ని తగ్గిస్తుంది అనమాట. రక్తం గడ్డగట్టుంటే దాన్ని వచ్చేసి నార్మల్గా చేసేస్తుంది అనమాట. నొప్పి ఎక్కువగా ఉంటే డాక్టర్ సలహాతో పారాసెటమాల్ వంటి పెయిన్ కిల్లర్ అనేటువంటిది వాడుకోవచ్చు. సో డాక్టర్ అడ్వైస్ లేకుండా మనం వచ్చేసి ముందుకి వెళ్ళకూడదు అనమాట. సో మన సొంత వైద్యాలు అనేటువంటిది ఖచ్చితంగా మనము చేయకూడదు. ఎందుకంటే చిన్నపిల్లలు కాబట్టి అంతా పెద్దవాళ్ళ యొక్క సమక్షంలోనే అన్ని వైద్యాలు మనము చూసుకోవాల్సి ఉంటుంది. కానీ ఈ వైద్యాలన్నీ వచ్చేసి స్కూల్లో బడిలో జరిగినప్పుడు లేకపోతే మనము ఆడుకునేటువంటి ప్రదేశాల్లో జరిగినప్పుడు తెలుసుకోవాల్సినటువంటి ప్రథమ చికిత్స విషయాలన్నమాట.